సో నిన్న టోటల్గా నలుగురు పట్టుచీరలు గెలుచుకున్నారండి. సో మరి ఈ రోజు ఎవరు మేము అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి పట్టుచీరలు గెలుచుకోబోతున్నారు? ఫస్ట్ ఆ లక్కీ కాలర్ ఎవరో వారితో మాట్లాడేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. నమస్తే అండి. నమస్తే శివాని గారు. థ్యాంక్ యూ అండి. అసలు 3 వీక్స్ నుంచి కష్టపడుతున్నా. ఏంటండి 3 వీక్స్ నుంచి మామూలు కష్టపడట్లా. 3 వీక్స్ నుంచి కాల్ చేస్తున్నారా, ట్రై చేస్తున్నారా? అవునండి, అసలు లక్కీగా ఇవాళ కలిసింది. ఓ అంటే చాలా మంది కాల్ చేస్తారుగా, మీరు చూస్తున్నారుగా. చూస్తున్నాను అసలు. ఇంకా నేను కలవటేమో అనుకున్నా. లేదండి, అంటే అంతమంది కాల్ చేయడం వల్ల కొంచెం డిలే అవుతుంది. బట్ మీకు ఫైనల్ గా కలిసి చూసారుగా. అవునండి, మా ఫ్రెండ్ మేము ఒక రోజు చూస్తూ ఇంకా బాగా ఇంట్రెస్ట్ అనిపించింది, అందుకని ట్రై చేస్తా ఉన్నా. తనేమో మనకి ఎక్కడ కలిసిద్ది, అవన్నీ కలవులే అని అన్నారు. అలా ఏం లేదండి, అలా ఏం లేదు. చూసారుగా మీరే ప్రూఫ్ దానికి కలుస్తుంది అనడానికి. అవును, నేను అదే అన్నా, కలిసిద్ది అంటే అవన్నీ కష్టం లేదు, నువ్వు కలిసినా నువ్వెక్కడ చెప్తావు అని అన్నారు. అలా లేదండి, చూసారుగా ఫైనల్ గా. గుంటూరు నుంచి కదండి కాల్ చేస్తున్నారు? అవునండి. చూసారా, గుంటూరు నుంచి చాలా మంది కాల్ చేస్తారు ఎక్కువగా. కలుస్తున్నాయి, నాకు కలవట్లేదే అని నేను అసలు ఎంత ట్రై చేస్తున్నాను. లేదండి, ఫైనల్ గా మీకు ఖచ్చితంగా కలిసింది కదా, కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. కాకపోతే మీకు 3 వీక్స్ పట్టినట్టుంది. అవునండి, అసలు ఎంత ట్రై చేస్తున్నానో. నేను ఇప్పుడు కూడా ఇంకా కలవదులే అనుకున్నా. లేదండి, లేదు. ఏం చేస్తున్నారు? చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఏం చేస్తున్నారు? చాలా బాగుంది. మీ శారీస్ గానీ, మాట్లాడటం గానీ, అసలు ఒక్కసారన్నా లైవ్ లో ఎప్పుడు మాట్లాడాలా. మా ఫ్రెండ్ ఏమో అవన్నీ కాదు, అసలు ఎక్కడ కలిసిద్ది మనకి అని అన్నారు. అస్సలు అలా ఏం లేదండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. బట్ మీరు కాల్ చేయడం మాకు చాలా ప్లెజర్ అండి. యాక్చువల్గా మీ అందరితో మాట్లాడడం, కాసేపు మాట్లాడి ఈ టైంలో కొంచెం ఖాళీగా ఉంటారు, పొద్దున్న నుంచి వర్క్ చేసుకుని ఉంటారు కదా. సో ఈ టైంలో ఖాళీగా ఉంటారుగా, కాసేపు మాట్లాడితే ఒక రిలాక్సేషన్. అండ్ ఆ తర్వాత కాస్త ఒక క్వశ్చన్ అడిగి పట్టుచీర గెలుచుకునేలాగా ఒక క్వశ్చన్ అడగడం, ఇలా అదొక బాగుంది అనిపించి మేము ఆ కార్యక్రమం ఆ థీమ్ తో ముందుకు వచ్చాం. అవును, చాలా. కాకపోతే ఇట్లా మాట్లాడటం కూడా మాకు అదొక అవును, కాసేపు మాట్లాడడం అనేది చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఎక్కువ మామూలుగా ఫ్రెండ్స్ అట్లా మాట్లాడుకుంటాం, కానీ యాంకర్స్ తో మీతో మాట్లాడటం, కలవటం అనేది అది అసలు మామూలుగా విషయం కాదు. అది మాకు కూడా ప్లెజర్ అండి, సంతోషం. ఫోన్ పెట్టేయంగానే మా ఫ్రెండ్ కి చెప్పాలన్నమాట. హాయ్ చెప్పరా తనకి? పేరండి మీ ఫ్రెండ్ పేరు? కళ్యాణి అండి. కళ్యాణి గారు, హాయ్ అండి. తను అసలు కలవదు, అసలు ఎక్కడ కలిసిద్ది అని అన్నారు. నేను తన అన్నందుకైనా కలవాలి అన్నట్టు గట్టిగా ట్రై చేశాను. ఓకేనండి, అంటే ఆవిడ కాల్ చేశారా, ట్రై చేస్తున్నారట కళ్యాణ్ గారు? చేయలేదండి, కానీ తను కలవు అవన్నీ ఎక్కడ అంటా ఉంది. కలవదని ఆవిడ అనుకున్నారు కానీ, బట్ మీరు చూసారుగా, మీరే ప్రూఫ్. కళ్యాణ్ గారు మీరే చెప్పండి. ఇప్పుడు నేను చెప్తా, ఇప్పుడు కలిసిందని చెప్తా. చూస్తూ ఉంటారు అనుకుంటా ప్రోగ్రామ్. చూస్తున్నానండి, అంటే ఫస్ట్ నుంచి చూడలా, నేను 3 వీక్స్ నుంచి చూస్తున్నా. అవునండి, అది 4th వీక్. న్యూస్ చూస్తా ఉంటా, ఒక రోజు ఇట్లా తిప్పంగానే కనిపించింది ఈ ప్రోగ్రామ్ వస్తున్నట్టు. అప్పటి నుంచి ట్రై చేస్తుంటే ఇంకా తను అట్లా అంటే ఇంకా గట్టిగా ట్రై చేశాను. ఫైనల్ గా మీరైతే మాత్రం ఫైనల్ గా మాట్లాడుతున్నారు, మీతో మేము కూడా మాట్లాడుతున్నాం. చాలా హ్యాపీ అండి. అప్పుడు హోమ్ మేకర్ అన్నారా అండి మీరు? అవునండి, హోమ్ మేకరే అండి. ఓకేనండి, మరి ఖాళీ దొరికితే ఏం చేస్తుంటారు? ఏముందండి, ఫ్రెండ్స్ అట్లా ఉన్నాం కదా, పని అయిపోయాక కూర్చొని సరదాగా మాట్లాడుకుంటాము. అదే పొద్దు నుంచి పని చేసిందంతా మర్చిపోవచ్చు కాసేపు ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటే. అవునవును. మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు తెలుసుకా మీకు ఫార్మాట్? చూస్తున్నానండి, కాకపోతే ఏం చెప్పాలా అని ఆలోచన. పాట పాడండి, లేకపోతే డైలాగ్ చెప్పండి, లేదంటే పొడుపు కదా, యూస్ఫుల్ టిప్ ఏదో ఒకటి చెప్పండి. చిరంజీవిది ఏమన్నా అడగనా, చెప్పనా అండి? చెప్పండి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. చిరంజీవి గారు ఫ్యాన్ అనుకుంటా మీరు? అవునండి. తెలుస్తోంది, ఎందుకంటే ఆ డైలాగే చెప్తాను, చిరంజీవి గారు చెప్తా అంటున్నారు కాబట్టి. ఈ డైలాగ్ ఇంతకు ముందు ఒకసారి చేస్తే ఎవరో చెప్పారు, చూసారా? అంటే ఏమో, నేను ఫోన్ లోనే ఉన్నా అండి, చూస్తున్నా గానీ పేర్లు వినలేదు.
ఓకేనండి. ఓకే. మరి మిమ్మల్ని త్రీ ఇంకిబ్బంది దాకా చేస్తానే ఉంటానండి. ఏంటండి? 3 అయ్యేదాకా చేస్తానే ఉన్నా. 3 అసలు వీక్స్ రింగ్ కూడా అవ్వట్లా రోజు. అంటే లైన్ బాగా బిజీగా ఉంటుంది కదండీ! అందరూ కాల్ చేస్తూ ఉంటారు గదా! అందుకని. సో, ఆహా! ఫైనల్‌గా మీకు కలిసింది కదా! సో, కలిసిందండి. ఆహా! కొంచెం ఈజీగా అడిగి నన్ను విన్ చేపియాలండి. ఆహా! మరి సినిమాలు చూస్తారా మీరు? కొంచెం తక్కువే, కాకపోతే చూస్తా ఉంటా. చూస్తూ ఉంటారు. ఆ! మిమ్మల్ని ఎలాంటి క్వెషన్ అడగను? పొడుపు కథ అడగనా? లేకపోతే సినిమా క్వెషన్ అడగనా? జనరల్ నాలెడ్జ్ క్వెషన్ అడగనా? ఏం క్వెషన్ అడిగితే బావుంటుంది అనుకుంటున్నా? ఆ, చూడండి, కొంచెం ఈజీగా ఉండేలాగా అడగండి. కొంచెం క్లూ ఇవ్వండి, నేను క్యాచ్ చేస్తా. మరి మీరు అడుగుతున్నారు కాబట్టి, నేను ఉమ్, ఈజీగా ఉండేలాగే అడుగుదాం అనుకుంటున్నా క్వెషన్. సరే అండి. మిమ్మల్ని తెలుసుగా 45 సెకండ్స్ టైం లిమిట్ మీకు క్వెషన్‌కి ఆ, ఆన్సర్ ఆ, చేయడానికి. అవునండి. ఆ! కాకపోతే ఆ, టైం లోపల చెప్పడానికి ట్రై చేయండి. టైం ఆ, క్రాస్ అవ్వకుండా. సరే అండి. ఓకేనా అండి? సో, నేను అడిగిన ఉమ్, తర్వాత ఎలానో క్వెషన్ స్క్రీన్ పైన డిస్‌ప్లే అవుతుంది. అడిగేస్తున్నా మిమ్మల్ని క్వెషన్ సినిమాకి సంబంధించి. అడిగేయండి. 'ఇండియన్ 2' సినిమా డైరెక్టర్ ఎవరు? వెరీ ఈజీ క్వెషన్. ఇండియన్ 2 సినిమా డైరెక్టర్ ఎవరు? చాలా ఈజీ క్వెషన్. డైరెక్ట్ క్లూ ఏమన్నా ఇస్తారండి? యప్! ఇంత ఈజీ క్వెషన్ మొన్నే వచ్చిన సినిమా అండి 'ఇండియన్ 2' తెలుసుగా మీకు 'కమల్ హాసన్'. ఇంకేంటి? అవునండి. ఆ, అదే 30 సెకండ్స్ 29. ఫస్ట్ ఫస్ట్ లెటర్ ఇవ్వరండి. అది అంతకంటే చెప్పకూడదండి ఆ సినిమా. ఏంటండి? మొన్నే వచ్చింది. ఈ ఇయర్ లోనే వచ్చింది. కమల్ శంకర్ హాసన్ హీరో. శంకర్ అండి. మళ్ళీ చెప్పండి. శంకర్. ఎస్ అండి, శంకర్ గారు డైరెక్టర్. కంగ్రాచులేషన్స్, మీరు పట్టుచీర గెలుచుకున్నారు శంకర్ గారు. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ అండి. అమ్మో, అసలు నిజమా అనిపిస్తుందండి. కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగైన్. మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూ ఉండండి, పట్టుచీరలు గెలుచుకోండి. మీకు మా వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తారు, మీ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకుంటారు అండ్ త్వరలో పట్టుచీర పంపించేస్తారు మీకు. వన్స్ అగైన్ అండి, చాలా హ్యాపీగా ఉందండి. మళ్ళీ మళ్ళీ కాల్ చేయండి, పట్టుచీరలు గెలుచుకోండి. ఓకేనా అండి? బీఆర్కే న్యూస్ చూస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి, మీ పేరు? నా పేరు నీలిమ అండి. నీలిమ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మచిలీపట్నం నుంచి అండి. నర్సీపట్నమా మచిలీపట్నమా? మచిలీపట్నం. మచిలీపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. ఓకేనండి. ఏం చేస్తుంటారు నీలిమ గారు? హౌస్ వైఫ్ అండి. హోమ్ మేకర్ అనమాట. అవునండి. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? ఏంటండి? మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ వెండి బంగారం ఉంటుంది కదా, అవునండి. అది అది కరుగుతారు. మచిలీపట్నంలోనైనా గోల్డ్ చాలా ఎక్కువ ఫేమస్ గా అక్కడ చెప్తూ ఉంటారు. అవునండి. అక్కడ అంటే ఏంటంటే అక్కడ ఏమన్నా తరుగు లేకపోతే మజూరి ఇలాంటివి ఏమన్నా ఉంటాయి కదా, వేస్టేజ్ లాంటివి. వేస్టేజ్ అవి ఇక్కడ వేస్టేజ్ కరుగుతారు. తక్కువగా ఉంటుందా ఏంటండి మేకింగ్ చార్జెస్ ని? అవునండి. అంటే ఇక్కడ గిల్ట్ షాప్లు అవి ఉంటాయి కదా, రోల్డ్ గోల్డ్ అవి. ఇక్కడ ఫేమస్ మాట. ఓకే, రోల్డ్ గోల్డ్ షాప్స్ ఫేమస్ అంటున్నారా? అయితే గోల్డ్ కూడా ఫేమస్ అంటారు, అక్కడ కొనుక్కోవాలంటూ ఉంటారు. ఎక్కడండి అది? ఆ చుట్టుపక్కలేనా? అంటే ఇక్కడ నార్మల్ గానే ఉంటది, కాకపోతే ఇక్కడ ఎందుకు ఎందుకు పర్టికులర్ గా చెప్తారండి? అంటే ప్రతి షాప్ లోనే ఒకే రేట్ ఉంటుంది, కాకపోతే వాళ్ళు ఏవో డిస్కౌంట్స్ లేకపోతే ఆఫర్స్ ఏ పెడుతూ ఉంటారు, ఎంత తగ్గిస్తామనో. కాకపోతే మీ దగ్గరికి వచ్చేసరికి అక్కడ పేరు చెప్తూ ఉంటారు గోల్డ్ కి ఫేమస్ అన్నట్టు. అంటే బయట అంటే కొంచెం షాపుల్లో తరుగులు అవి ఉంటాయి, ఇక్కడ ఏంటంటే ప్యూర్ వస్తుంది అన్నమాట మాకు. ఓకే, ప్యూర్ కి ఫేమస్ అంటున్నారు. అవునండి. ఓకే అండి, అయితే గోల్డ్ ప్యూర్ గా కొనుక్కోవాలంటే అక్కడ కొనుక్కోవచ్చు అంటారు. అవును. సో మరి ఏంటండి, పిల్లలా అండి మీకు? పాప 6th క్లాస్ అండి, బాబు 2nd. పాప 5th, బాబు 2nd. క్లాస్. 6th. ఓకేనండి, పేర్లు ఏమిటండి? పాప పేరు మిథునశ్రీ అండి, బాబు పేరు నీలేష్ కుమార్. ఓకేనండి. మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు? అదే చూస్తున్నాను. సాంగ్ పాడతానండి. పాడండి, పాట పాడండి, మీ ఇష్టం, ఏదైనా పాడొచ్చు. కొంచెం కోల్డ్ వచ్చింది, భయపడిపోయాను. ఏం భయపడండి, అసలు మీ ఎందుకు బాగుండదు, బాగానే ఉంటుంది. మాట్లాడితే బాగుంది కాబట్టి పాడినా బాగానే ఉండొచ్చు. ఓకే అండి, శివుని పాట పాడతాను. ఏమిటండి? శివయ్య పాట పాడతాను. పాడండి, తప్పకుండా పాడండి. ఓంకారం సృష్టి సారం విధి 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 లిఖితం మోక్ష లక్ష్యం సుభిక్షం
గం 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 దివ్యలింగం గజం కవితం పూర్ణ సమక్షం అంతేనండి. బాబా ఫస్ట్ టైం కదా కొంచెం టెన్షన్ కార్తీక మాసంలో శివుడికి సంబంధించిన ఈ పాట, ముఖ్యంగా ఈ పాట చాలా సార్లు వింటూ ఉంటాం, చాలా ప్రోగ్రామ్స్ లో కానీ అన్ని చోట్ల. అంటే బాగా నోటెడ్ అయింది. చాలా బాగా అండి, పైగా ట్యూన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది లిరిక్స్ తో పాటు. ఓకే, మీరు మాకు పాట పాడి వినిపించేశారు కాబట్టి చక్కటి భక్తి గీతం. మిమ్మల్ని మెయిన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతా, క్వశ్చన్ రౌండ్ లోకి. మరి ఈసారి మిమ్మల్ని కొంచెం సినిమాలు చూడరా పెద్దగా? ఓకే, మరి మీరు నాకు భక్తికి సంబంధించిన క్వశ్చన్, అంటే భక్తికి సంబంధించిన పాట పాడారు కదా, మిమ్మల్ని అలాంటి ఒక పురాణాలకి సంబంధించిన క్వశ్చన్ అడుగుదాం. వద్దా? మూవీస్ గురించి అడగమంటారా? అన్ని మూవీస్ క్వశ్చన్స్ అడగనా? మరి ఇంతకు ముందు కాలర్ తో కూడా అలాగే మూవీ క్వశ్చన్ అడిగాను నేను. సరే అయితే మీరు అడుగుతున్నారు కదా, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. శ్రీరంగ నీతులు సినిమాలో హీరో హీరోయిన్స్ పేర్లు ఏంటి? శ్రీరంగ నీతులు అని ఒక సినిమా వచ్చింది కదండి. శ్రీరంగ నీతులండి. అవునండి. పాత సినిమానా? అవునండి, అది బ్లాక్ అండ్ వైట్ కాదు, కలర్. కలరా? కలర్ అంటే పాతది కూడా కాదులేండి, మళ్ళీ అదే పేరుతో మళ్ళీ వచ్చింది సినిమా. అవునా? అంటే తెలియదండి నాకు. అది ట్రై చేయండి, మీరు ట్రై చేయండి. అంటే పాతదైతే ఐడియా ఉంది నాకు, కొత్తది తెలియదు. కొత్తది రీసెంట్ గానే వచ్చినట్టుంది. అది మనకి అదే పేరుతో ఇప్పుడు ఈ మధ్యన రీమేక్, అంటే సేమ్ పేరును ఉపయోగించుకుంటున్నారు కదండి చాలా సినిమాలకి. అది అలాగా అంటే ట్రై చేయండి. కాకపోతే అందులో నాగార్జున ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఆ పర్సన్ హీరో అండి అందులో. సుమంత్ అండి? కాదు కాదండి, కాదు కాదు. ఓకేనండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. మీరు అది కొత్తదే సినిమా, కాకపోతే మీరు ట్రై చేయాల్సింది. బట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బట్ కీప్ కాలింగ్, మీరు ఖచ్చితంగా పట్టుచీర గెలుచుకుంటారు. చూస్తున్నారు కదా, ఒకసారి కాకపోతే నెక్స్ట్ టైం కాల్ చేసిన వాళ్ళు పట్టుచీర గెలుచుకుంటున్నారు. సో మీరు కూడా పట్టుచీర గెలుచుకోవాలి నెక్స్ట్ టైం కాల్ చేసి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. హలో. హాయ్ అండి, మీ పేరు? కామాక్షి అండి. కామాక్షి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఓకే, అంటే వెంకటేశ్వర స్వామి సన్నిధి నుంచి కాల్ చేస్తున్నారు. చిత్తూరా అండి? ఓకే, తిరుపతి. ఓకేనండి. ఓకే, అంటే కామన్ గా చాలా మంది చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నారు, అందుకని. మరి ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు కామాక్షి గారు? ఓకేనండి, బాగున్నారు. ఏం చేస్తుంటారు? నేను హోమ్ మేకర్ అన్నమాట. అంటే నా ఏజ్ అంత చెప్పండి. మీ ఏజా? మీరు పర్టికులర్గా ఎలా అడిగితే నేను అనుకుంటానప్పుడు మీరు పెద్దగా ఉన్న వాయిస్ చిన్నగా ఉండడం వల్ల ఆ క్వశ్చన్ అడిగారేమో అని కొంచెం పెద్దగా చెప్తాను నేను. అంటే పర్టికులర్గా మీరు అడిగారంటే ఏదో ఉంటుంది కదా. బట్ మీ వాయిస్ మళ్ళీ మాట్లాడండి ఒకసారి, ఏదో డిస్టర్బెన్స్ ఉంది. 60+. ఏంటి 60? 60 60? మళ్ళీ ఒకసారి ఎంత అంటున్నారు మీ ఏజ్? 60+. నిజంగా లేదండి, నేను చెప్పాల్సి వచ్చినా కానీ మీరు ఇలా పర్టికులర్గా అడిగినప్పుడు నేను ఏ 40+ చెప్పేదాన్నేమో. బట్ మీరు 60+ అంటే మాత్రం నిజంగానే అలా అనిపించట్లా. ఇప్పుడు మీరు ఇంత చిన్న వాయిస్, అంటే చిన్నగా కనిపిస్తుంది కదా మీ వాయిస్ వింటుంటే, చూసిన వాళ్ళు మరి అడుగుతారా చిన్నగా ఉండటానికి ఏంటి వాయిస్ రీజన్ అని? అంటే వెనక ఉన్న రహస్యం. రెగ్యులర్ గా చూసే వాళ్ళు అడగర్లేండి. రెగ్యులర్ గా అంటే ఎప్పటి నుంచో మిమ్మల్ని చూస్తున్న వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల వారు అడగపోవచ్చు. బట్ మీరు ఎవరికైనా ఫోన్ చేసినా, లేదంటే సడన్ గా పక్క నుంచి మీ వాయిస్ వింటారు. విన్న తర్వాత మిమ్మల్ని చూసినప్పుడు ఆశ్చర్యపోతారా? అట్లా పెద్దగా బాగా టీవీ షోస్ నేను మహిళలు మీ వాయిస్ బ్రేక్ అవుతోందండి. టాక్ అన్ని షోస్ లోని పార్టిసిపేట్ చేస్తా అంటున్నారు కదా. చేస్తుంటాను. ఓకే, మరి కాంప్లిమెంట్స్ వస్తాయా అప్పుడు మీకు?
ఏంటండి మహిళలు మహారాణి కూడా టీవీలో పార్టిసిపేట్ చేస్తారు. అవునండి, అవును అప్పుడు మహారాణి వచ్చేది. అవునండి, అప్పుడు వచ్చేది. అవును, ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా వచ్చేవి. అవునండి. మళ్ళీ తర్వాత ఎస్ఎంఎస్ చేస్తుంటాను. నాకు మీ వాయిస్ క్లియర్గా లేదండి. ఇప్పుడండి ఇప్పుడు పర్వాలేదండి, పర్వాలేదు. మరి ఏంటి ఈరోజు ఏం వంట చేశారు? ఈ రోజు అండి ఏమిటండి? మజ్జిగ పులుసు. మజ్జిగ పులుసు చేశారు. పెద్ద పక్కన కాంబినేషన్ ఏం చేశారు? కాంబినేషన్ ముద్దపప్పు అండి. ముద్దపప్పు. ఓకేనండి, ముద్దపప్పు మజ్జిగ పులుసు కాంబినేషన్. ఓకేనండి. అంటే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, అంటే అక్కడ తిరుపతిలో ఉన్నారు కాబట్టి నాన్ వెజిటేరియన్ తింటారా అండి మీరు, లేకపోతే తినారా? బేసిక్గా వెజిటేరియన్. ఓకే, బేసిక్గా వెజిటేరియన్స్. ఓకేనండి, ఓకే. మరి అయితే ఇప్పుడు మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు? ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా? చూస్తున్నాను. మరి అయితే తెలుసుగా మీకు, ప్రోగ్రామ్ మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకువెళ్ళిపోవాలంటే మీరు మమ్మల్ని ఎలా అయినా ఎంటర్టైన్ చేయాలి. మరి ఏం చేస్తారు? పాట పాడతారా, డైలాగ్ చెప్తారా, పొడుపు కథ చెప్తారా? పాట పాడతాను. ఓకే, వెంకటేశ్వర స్వామి గురించి పాట పాడతారు. ఓకేనండి, తప్పకుండా అండి. నాకు ఓకేనండి, పాడారు కానీ నాకు క్లియర్గా వినిపించలేదండి. అదే ఓకేలేండి, బట్ మీరైతే పాడారు. అయితే మిమ్మల్ని ఇంక ఇబ్బంది పెట్టను, మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతా. ఓకేనండి, మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి మీరు భక్తికి సంబంధించింది పాడారు కాబట్టి మిమ్మల్ని భక్తికి సంబంధించింది అడుగుదాం అనుకుంటున్నా. పురాణాలకు సంబంధించింది ఒక క్వశ్చన్ అడుగుతా. డీప్గా అడగలేండి, తెలిసిన అంటే ఆ పురాణాల్లోని తెలిసిన వ్యక్తి గురించి అడుగుతాను నేను. అడిగేస్తున్నా చూడండి. 45 సెకండ్స్ టైం లిమిట్ మీకు తెలుసుగా? ఓకేనండి, అడిగేస్తున్నా. కర్ణుడు తెలుసు కదండి, కర్ణుడు మహాభారతంలో కర్ణుడు యొక్క విల్లు పేరేంటండి? ఆయనకి విల్లు ఉంది కదా, విల్లు. విల్లు అంటే ఆయన బాణాలు సంధిస్తారు కదండి, బాణాలు వేస్తారు కదా. సో మరి దానికి ఒక విల్లు ఉండాలి కదా, ఆ విల్లుకు ఒక పేరుంది. ఏమిటండి? క్లూ అంటున్నారా? మీకు ట్రై చేయండి. అంటే అది సక్సెస్ కి సంబంధించింది. సంబంధించింది. విజయమ్మా? మీరు ఎగ్జాక్ట్గా ఆ వర్డ్ చెప్పలేదండి. ఇంకొకటి టైం కూడా అయ్యింది. మీరు ఆ వర్డ్ ఎగ్జాక్ట్గా చెప్పాలి మీరు నాకు. ఓకేనండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. మీరు ఆ వర్డ్ని ఎగ్జాక్ట్గా చెప్పలేదు, మీరు విజయం అంటున్నారు. విజయం, నీ సక్సెస్ అంటే యాస్టీస్ విజయం అన్నారు, బట్ నాకు ఎగ్జాక్ట్గా ఆ 3 లెటర్స్ చెప్పాలి మీరు. ఓకేనండి, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ టైం కాల్ చేయండి, ఖచ్చితంగా మీరు పట్టుచీర గెలుచుకోవాలి. టైం చివరి వరకు రావడం వల్ల మీరు చెప్పిన దాన్ని నేను మళ్ళీ మిమ్మల్ని మీ చేత రిపీట్ చేయించుంటే మేబీ మీరు అక్కడ దాకా వచ్చేవారేమో. ఇంకొంచెం ఫాస్ట్గా ఆన్సర్ చేయండి ఈసారి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. కాల్ చేస్తూనే ఉండండి. నెక్స్ట్ టైం పట్టుచీర తప్పకుండా గెలుచుకోవాలి మీరు. సో నెక్స్ట్ ఆ లక్కీ కాలర్తో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ అండి. ఝాన్సీ గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నూజివీడు అండి. నూజివీడు నుంచి కాల్ చేస్తున్నారు. అవునండి. నూజివీడు రసాలు అంటారు, అక్కడే కదండి ఫేమస్? అవునండి, మ్యాంగోస్ ఫేమస్ అండి. ఓకేనండి, మరి మాకేమైనా పంపిస్తారా అక్కడ నుంచి వేసవిలో? పంపిస్తామండి. తోటలు లేవండి మాకు. తోటలు లేవంటున్నారా? తోటలు లేకపోతే ఏంటి, అక్కడ పండిస్తారుగా? పంపిస్తామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారండి ఝాన్సీ గారు? హౌస్ వైఫ్ అండి. హోమ్ మేకర్ అన్నమాట. ఏం చేశారు ఈ రోజు వంట? ఈరోజు కాకరకాయ కర్రీ, టమాటా పచ్చడి అండి. కాకరకాయ కర్రీ, టమాటా పచ్చడి. అంటే కాకరకాయ కర్రీ
తీపిగా చేస్తారా లేకపోతే చేదు తెలిసేలాగే చేస్తారా? కొంతమంది తీపి యాడ్ చేస్తుంటారు లేదు కదా. తెలియదండి, ఫ్రై చేస్తానండి. ఓకే, ఫ్రై అన్నారా? మరి పులుసు అన్నారుగా ఇంతకు ముందు. పులుసు కాదండి, అదే కర్రీ అన్నాను. ఓకే, ఫ్రై కర్రీ ఫ్రై. అంటే మరీ ఫ్రై లాగా ఉండదు, కొంచెం ఓకే, గ్రేవీ ఉంటుంది అంటున్నారు. అట్లా. ఓకేనండి, దాని పక్కన ఏమన్నారు? టమాటా పచ్చడి. ఓకే, టమాటా పచ్చడి, రోటి పచ్చడి. అవునండి. ఓకేనండి. మరి మీ హస్బెండ్ ఏం చేస్తారు? ఆయన పేరు? కాలేజీ లెక్చరర్ అండి. ఓకే, కాలేజ్ లెక్చరర్. గవర్నమెంట్ కాలేజా అండి ప్రైవేటా? గవర్నమెంట్ కాలేజ్. గవర్నమెంట్ కాలేజ్. ఇంటర్ కాలేజా అండి? జూనియర్ కాలేజా? జూనియర్ కాలేజ్. ఓకేనండి. పిల్లలా అండి మరి? ఇద్దరు బాబులండి. ఇద్దరు బాబులు జాబ్ చేస్తున్నారు. ఓకే, ఏం చేస్తుంటారండి వాళ్ళ పేర్లు? సాఫ్ట్వేర్ అండి. ఓకే, సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ బీటెక్ చేశారు. ఓకే, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకేనండి. అంటే అక్కడ అక్కడ ఉన్నాయా కంపెనీ, సాఫ్ట్వేర్ లేదండి, కంపెనీ? హైదరాబాద్ లో. ఓకే, హైదరాబాద్ లోనే. ఓకే అండి, అదే అయితే హైదరాబాద్ గానీ బెంగళూరు గానీ ఇప్పుడు ఏపీలోనే డెవలప్ చేస్తా ఉంటున్నారు కదా. అవునండి, చేస్తే బాగుంటదని చూస్తున్నామండి మేము. అదే మీ అందరి దగ్గర కూడా ఉండదు చక్కగా. అవునండి. ఓకేనండి. మరి మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోవాలంటే తెలుసుగా మీకు? తెలుసండి. టిప్ చెప్తానండి. టిప్ చెప్తారా? చెప్తాను. చెప్పండి మరి, ఒక మంచి టిప్ చెప్పండి. ఓకే అండి, బ్యూటీ టిప్ చెప్పమంటారు. చెప్పండి, యూజ్ అయ్యేది ఏదైనా మంచి టిప్ కొంచెం. మరి మన ఫేస్ ఇప్పుడు వింటర్ కదండి, ఫేస్ గ్లోగా హైడ్రేటింగ్ గా ఉండాలంటే పాలు మీగడ ఉంటుంది కదండి, పాలు కాచిన తర్వాత మీగడ. అవునండి. ఆ మీగడలో ఒక 5-6 డ్రాప్స్ లెమన్ డ్రాప్స్ వేసుకొని, అదే నిమ్మకాయ పిండుకొని దాంతో రబ్ చేసుకుంటే, మసాజ్ లా చేసుకుని ఒక 10-15 మినిట్స్ ఉంచుకుని వాష్ చేసుకుంటే బాగుంటుందండి ఫేస్. ఓకేనండి. అంటే ఇదేంటి వింటర్ లో ట్రీట్మెంటా లేకపోతే ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఏ సీజన్? బ్యూటిషియన్ చెప్పిన టిప్పే చెప్పారండి మీకు, నాకు అంతది కాదు. మీరు బ్యూటిషియన్ కోర్స్ ఏమైనా చేశారా? నేను చేయలేదండి, మామూలుగా. బట్ మీకు తెలిసిన వారు చెప్పారు. ఓకేనండి. అంటే వాళ్ళు ఇలాంటివన్నీ యూజ్ చేస్తారు కాబట్టి వచ్చిన వాళ్ళకి కూడా అంటే కామన్ గా వాళ్ళు కొంచెం క్రీమ్స్, కెమికల్ బేస్డ్ ఇలాంటివి చెప్తూ యూట్యూబ్ ఉంటారు. లో మంచి బ్యూటిషియన్ చెప్పిన టిప్ విని చెప్తున్నానండి. ఓకేనండి. అంటే అఫ్ కోర్స్ మీగడ, పాల మీగడ, ఇంకా దానిలో కొంచెం నిమ్మరసం కూడా కొన్ని చుక్కలు వేసుకుంటే మంచిదే అఫ్ కోర్స్. బట్ మీ టిప్ బాగానే ఉందండి, బాగుంది. అంటే అందరికి కూడా ఉపయోగపడుతుందని అనుకోవచ్చు, ఎందుకంటే సహజంగా ఉండేవే కానీ. అవునండి. ఓకేనండి, ఒక టిప్ చెప్పారు కాబట్టి మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతా. ఓకే అండి, కొంచెం ఈజీగా అడగండి. ఈజీగానే అడుగుతా. సినిమాలు చూస్తుంటారా? తక్కువ అండి, రీసెంట్ తక్కువ. ఇంతకు ముందైనా ఎక్కువగా టీవీలో చూసేదాన్ని, ఇప్పుడు అసలు చూడట్లేదు. చూడటం మానేశారా మీరు? మరి మీకు ఎలా అంటే కొంచెం టైం దొరికింది అనుకోండి, ఇలాంటి టైంలో ఏం చేస్తారు మరి? కొంచెం ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే చూస్తుంటాను. మేము 4 వీక్స్ నుంచి తీసుకొచ్చాం ఈ ప్రోగ్రామ్, ఇది 4th వీక్. మరి అవునండి, మామూలుగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూస్తుంటానండి ఓకే, టీవీలో. సినిమాలు ఫోన్ చూడరా? ఉంది కదండి. సినిమాలు కూడా మంచి సినిమాలు అయితే చూస్తానండి. ఓకేనండి. అయితే మిమ్మల్ని సినిమా క్వశ్చన్ అడగను అయితే నేను. ఇష్టం అండి. ఒక పొడుపు కథ అడగనా మరి? అయితే చూడనంటున్నారు కదా. అడగండి. ఒక పొడుపు కథ అడుగుతున్నా. అడగండి. అడిగేస్తున్నా. 45 సెకండ్స్ టైం లిమిట్. మీకు మళ్ళీ స్క్రీన్ పైన కూడా డిస్ప్లే అవుతుంది నేను అడిగిన తర్వాత క్వశ్చన్. చెప్పండి. ఏరు మీద మిరప చెట్టు నాకు కనపడుతుంది కానీ నీకు కనపడదు, ఎవరది? ఏంటండి మళ్ళీ చెప్పండి. ఏరు మీద మిరప చెట్టు, క్లూ ఎవరా? ఇంతకుముందు మీరు ఏదో చెప్పినట్టున్నారు, ఏమిటది? బొట్టు అన్నానండి. మళ్ళీ చెప్పండి. బొట్టు. ఓకే, కంగ్రాచులేషన్స్ 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 అండి, మీరు తెలుసుకున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కరెక్టేనా అయితే? మరి మీరు డౌట్ గా చెప్తున్నారు. నేను ఒక్కసారి మళ్ళీ మీరు చెప్పింది అవును, అదే లేదు, మీరు గెలుచుకున్నారు ఆల్రెడీ, కంగ్రాచులేషన్స్. బట్ కాదు, మీరు ఆన్సర్ మళ్ళీ తిప్పి అడుగుతాను కదా, మీరు చెప్పింది అవునో కాదో అని మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకోవడానికి. మీరు ఏంటంటే దాన్ని అసలు వదిలేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ అండి. ఓకేనండి. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. మా వాళ్ళు మీకు కాల్ చేస్తారు, మీ డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. త్వరలో మీ దగ్గరికి మీ పట్టుచీర వచ్చేస్తుంది. మళ్ళీ కాల్ చేస్తూ ఉండండి, పట్టుచీరలు గెలుచుకోండి. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. ధరణి గారు. ధరణి గారు ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బాగున్నానండి. తిరుపతి నుంచి అండి, తిరుపతి డిస్ట్రిక్ట్ పుట్టాటూరు మండలం. తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నారా?
అవునండి. ఓకేనండి. ఇంతకు ముందు ఒక కాలర్ కాల్ చేశారు చూసారా తిరుపతి నుంచి? ఆ, ఈ ఈ ముందు కాకుండా దానికి ముందు అవునండి. అవును. చేశారండి. ఆహా! ఇది సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం ఓడిపోయాను. సెకండ్ టైమా ఇది? అవును, ఫస్ట్ టైం ఓడిపోయానండి. ఈసారి మీరు తప్పకుండా పట్టుచీర గెలుచుకోవాలి. ఫస్ట్ టైం గెలుచుకోలేని వాళ్ళు సెకండ్ టైం, థర్డ్ టైం గెలుచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చూసారు కదా మీరు? చూసానండి. ఓకే. మరి ట్రై చేయండి. కొంచెం టైం లోపల ట్రై చేయండి. కూల్‌గా ఆలోచించండి. ఖచ్చితంగా గెలుచుకుంటారు. సో, మరి ఏం చేస్తుంటారు మీరు? అప్పుడేదో చెప్పారు మీరు. నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్ అన్నారు కదా! అవునండి. ఆహా! ఏం చేశారు ఈరోజు వంట మీరు? నేను ముల్లంగి సాంబార్ అండి. ముల్లంగి మీరు కాల్ చేసిన కాల్ కలిసినప్పుడు అంతా ముల్లంగి సాంబారే వస్తుందండి. అప్పుడు మీరేగా ముల్లంగి సాంబార్ అని చెప్పినట్టున్నారు. ముల్లంగి అవునండి. సాంబార్ అని స్పెషల్‌గా చెప్తున్నారు కదా! అని ఏదో అడిగా నేను మొత్తానికి. అవునండి. ఆ! ఈసారి ముల్లంగి సాంబారు, మునగాకు ఫ్రై అండి. మునగాకుతో ఫ్రై. అబ్బా! మునగాకు అంటే చాలా న్యూట్రిషియస్ అంటారు కదా! సూపర్ అవునండి. ఫుడ్ లాగా. అవునవును. ఓకేనండి. ఫ్రై అంటే ఎలా చేస్తారు? జస్ట్ దాన్ని మెయిన్ అలానే వేయించేస్తారా? లేకపోతే ఏమన్నా యాడ్ చేస్తారా దానిలో? వేయించేసి పన్నీర్ పొడి చల్లేస్తామండి లాస్ట్ లో. ఓకేనండి. జస్ట్ వేయించి పల్లీల పొడి జల్లుతారు. ఉప్పు మిరప్పొడి వేసి వేయించేస్తాం ఫస్ట్, మళ్ళా పల్లీలు పొడి వేస్తాం. ఓకేనండి. బావుంటుందని అనిపిస్తోంది. బాగుంటుందండి. ఆహా! ఈసారి రండి, మీకు తీసుకొని మీరు మా ఇంటికి అదే. వచ్చేసేయండి, నేను చెప్తాను. ఎప్పుడు మీరు చెప్పిన ఈ రెసిపీ వినలేదు నేను. కాకపోతే మీరు చెప్తున్న ఇంగ్రీడియెంట్స్ లాస్ట్‌లో యాడ్ చేస్తా అంటున్నారు కదా! పొడి, పల్లీల పొడి. సో, అందుకని అవునండి, బావుంటుందని అన్నీ యాడ్ చేస్తానండి. అంటే కామన్‌గా కొన్ని కొన్ని ఉంటాయి కదండీ! కొన్ని కొన్ని ఫ్రైస్‌కి చివర్లో ఇలాగా పల్లీల పొడి ఆ, లాంటి కొన్ని పొడులు యాడ్ చేస్తూ కొన్ని ఉంటారు. అంటే పల్లీల కాకపోతే పొడి పట్టణంలో ఇది వేస్తాం, తెల్లగడ్డ ఉండేది, ఆ! వెల్లుల్లి. వెల్లుల్లి. వెల్లుల్లి దాన్ని బాగా దంచి వేసేస్తాము మేము. పల్లీల పొడి ప్లస్ తెల్లగడ్డ రెండు వేస్తామండి. ఓకేనండి. అదే మిక్స్డ్ మొత్తం. లాస్ట్ లో యాడ్ చేస్తాం. ఓకేనండి. అదే నేను ఏది వినలేదంటే ముఖ్యంగా ఈ వేయించడం అనేది వినలేదు నేను. అందుకే మీదేదో స్పెషల్ రెసిపీలా ఉంది కదా! అందుకనే చెప్తున్నా. లేదు, ఫ్రై బాగుంటుందండి. అదేనండి. సో, మరి ఈ రోజు మమ్మల్ని మీరు ఎలా ఎంటర్‌టైన్ చేయబోతున్నారు? పాట పాడతారా? మీకు తెలుసుగా? ఆ, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలంత వారములు ఇచ్చడి వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కుమరదాసుడైన కొలువరసి నమ్మి ఇమన్న వరములిల్ల ఇచ్చిన వాడు, దమ్మును చేతులెత్తి తొండమాన్ చక్రవర్తి, దమ్మును చేతులెత్తి తొండమాన్ చక్రవర్తి, రమ్మన్న గూటికి వచ్చి నమ్మిన వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. అంతే అండి. చాలా చక్కగా పాడారు. ఆవిడ పురాణాల గురించి తిరుపతి నుంచి కాల్ చేసిన ఇందాక చూసారుగా ఒకరు ఆ, కాల్ ఆమె చేశారు. కూడా ఆవిడ కూడా వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి. స్వామికి సంబంధించిన పాటే పాడారు. మీరు కూడా మంచి పాట పాడి వినిపించారు వెంకటేశ్వర స్వామికి సంబంధించింది. చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడికి సంబంధించింది మనం పాడుకోవడం మాత్రమే కాకుండా విన్న వాళ్ళకు కూడా ఆ ఫలితం కొంత దక్కుతుంది అంటుంటారు. అవునండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నాకు ప్లస్ చూసి అందరికీ బీఆర్కే ఎవరైతే చూస్తున్నారో బీఆర్కే న్యూస్ అందరికీ కూడా అవకాశం కల్పించినందుకు. అండ్ మరి మీరు మాకు ఒక చక్కటి పాట వినిపించారు కాబట్టి మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతా. పురాణాల గురించి అడగండి. అడగమంటారా పురాణాల గురించి? పురాణాలు వీలైనంత వరకు పురాణాలే నేను మీకు చూసేది, దాన్నే అడగండి వీలైతే, లేదంటే నాకు హెల్ప్ చేయండి. తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఓకే. సరే, అయితే మిమ్మల్ని పురాణాలకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతా. సినిమాలు అసలు చూడరా అండి? మరి ఎంటర్టైన్మెంట్ అంటే ఎలా? మీరు కాస్త ఎవరైనా నాకు అదే టైలరింగ్ తెలుసండి. మా ఇంటి వరకు నా బ్లౌజెస్ అవి కుట్టుకుంటాను. అవునవును, టైం ఉంటే మీరు చెప్పారు మీ వరకు మీరు చేసుకుంటాను కదా. అవునండి. ఓకేనండి. సరే, అయితే మిమ్మల్ని అడిగేస్తున్నా పురాణానికి సంబంధించిన క్వశ్చన్. ఓకే అండి. చూడండి, శాతవాహన వంశ మూల పురుషుడు ఎవరు? అంటే ఇది పురాణం కాదు, మీరు చెప్పచ్చు. శాతవాహనులు అంటే చరిత్రలో శాతవాహనులు ఉంటారు కదా. అవునండి.
వాళ్ళ మూల పురుషుడు ఎవరండి వాళ్ళ వంశానికి సంబంధించి? అన్నమయ్య. లేదండి, ఇది చరిత్ర. కొంచెం మీరు ఆలోచించాలి. శాతవాహనులు అనే వంశం ఉంది కదండి, రాజులు. అశోకుడా? కాదండి, కాదు కాదు కాదు. ట్రై చేయండి. శాతవాహన వంశం అంటే ట్రై చేయండి, ట్రై చేయండి. అది ఐడియా శ్రీ, లేదండి. శ్రీతో స్టార్ట్ అవుతుంది. శ్రీ 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 సీతనా? కాదండి, శ్రీతోనే స్టార్ట్ అవుతుంది, కానీ మీరు చెప్పింది కాదు. శ్రీ. నెక్స్ట్ టైం కాల్ చేయండి. నెక్స్ట్ టైం బెటర్ లక్. నెక్స్ట్ టైం మీరు కాల్ చేసి గెలుచుకోవాలి ఈసారి. ఓకేనండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. నెక్స్ట్ కాలర్తో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. హాయ్ అండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు తన్విక. తన్విక గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి చేస్తున్నాం మేడం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఇంతకు ముందు కాల్ చేశారా? తన్విక అనే పేరు విన్నట్టుంది. లేదు మేడం, ఇదే ఫస్ట్ టైం. అవునా? ఓకేనండి. ఏం చేస్తుంటారు తన్విక గారు? నేను హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. ఓకేనండి. మరి ఏం చేస్తుంటారు కొంచెం ఖాళీ దొరికితే టైం? ఖాళీ దొరుకుతూ ఉంటే ఇలాంటి లైవ్ షోలు అవి చూస్తూ ఉంటాం మేడం. లైవ్ షోస్ ఎక్కువగా చూస్తారా? న్యూస్ ఛానల్స్ ఈ ఎక్కువగా షో చూస్తూ ఈ షో ఉంటాను. వస్తుందని ఎవరు చెప్పారు మీకు? ఈ షో వస్తుందని మా ఫ్రెండ్స్ చెప్పారండి కాల్ చేసి. ఓకే, మీ ఫ్రెండ్ కాల్ చేశారట మరి? ఆ, చేశారండి. ఓకేనండి. మరి ఆవిడ చీర గెలుచుకున్నారా? లేదండి, వాళ్ళు 2 times చేసి నెట్టాను, గెలవలేదు. ఓకే, తప్పకుండా గెలుచుకుంటారు. మీరు చూస్తున్నారు కదా, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ప్రతి ఒక్కళ్ళు గెలుచుకుంటారు కానీ కాకపోతే టైం పడుతుందండి. తను అదే చెప్పిందండి. ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం అయినా అలా ఖచ్చితంగా. చేస్తూ ఉండాలి. చూస్తున్నారు కదా, అలా చాలా మంది గెలుచుకున్న వాళ్ళు ఉన్నారు. అవునండి. సో మరి ఈరోజు వంట ఏం చేశారు మీరు? బిర్యానీ, బంగాళదుంప కుర్మా. ఓకేనండి, బిర్యానీ అంటే వెజ్ బిర్యానీ అండ్ బంగాళదుంప కుర్మా చేశారు. అవునండి. ఓకేనండి. మరి మమ్మల్ని ఈరోజు ఎలా ఎంటర్టైన్ చేస్తారు? ఒక చిట్కా చెప్తాను. మంచి చిట్కా చెప్తారా? సరే చెప్పండి. మనకి కోల్డ్ ఎక్కువగా ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ వింటర్ సీజన్ కాబట్టి ఆల్మోస్ట్ అందరికి కోల్డ్, కాఫ్ ఉంటుంది ఎక్కువగా. అవునండి. వాళ్ళు ఏం చేయాలంటే, మనకి కౌ ఘీ దొరుకుతుంది కదండి, కౌ ఘీ, ఆవు నెయ్యి. అవునండి, ఆవు నెయ్యి దొరుకుతుంది. ఆవు నెయ్యి మరగబెట్టి నైట్ టైం మనం ఆఫ్టర్ డిన్నర్ తర్వాత ఒక సింగిల్ హోల్లో 2 drops, ఒక 10 minutes తర్వాత ఇంకొక సింగిల్ హోల్లో 2 drops వేసుకుంటే మనకి అది తొందరగా రికవరీ అయ్యే అవకాశం ఉందండి. ఆవు నెయ్యి మీరు అంటుంది ఏంటి? ఈ ముక్కుకు సంబంధించిన కావిటీలో వేసుకోమంటున్నారు, ముక్కులో ఉన్న రంధ్రం లోపల. అవునండి, అవునండి. ఓకేనండి. ఓకే, పనిచేస్తుంది అంటారు. మరి ఏమి శ్వాస తీసుకోవడానికి ప్రాబ్లం అవుదంటారా? ఇబ్బంది ఏమి ఉండదండి, ఎందుకంటే అది హీట్ చేస్తాం కాబట్టి ఆల్మోస్ట్ అది లిక్విడ్ లో అయిపోతుంది ఘీ ఓకే, అనేది. అంటే ఇప్పుడు మనకి లోపలికి లంగ్స్ లోపలికి వెళ్ళిపోతుంది, ఏం పర్వాలేదా అండి? మనం ఆవు నెయ్యి తినేది మనకి బాడీకి హెల్త్ పరంగా అవును, ఉపయోగపడుతుంది. చాలా మంచిది. ఆవు నెయ్యి అనేది చాలా మంచిది. అందులోని గిరి ఆవులకి సంబంధించిన నెయ్యి ఇంకా మంచిది అంటూ ఉంటారు. కాకపోతే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఇది డాక్టర్స్ ప్రికాషన్స్ కూడా. అవునా? జనరల్ గా ఇది మనం డాక్టర్స్ అంటే ఓకే, డాక్టర్స్ ప్రిస్క్రైబ్ అంటే అఫ్ కోర్స్ మనకి ఎప్పటి నుంచో పాతకాలం నుంచి కొన్ని నమ్మశక్యంగా ఉండే ఉంటాయి. సో వాటిని ఫాలో చేస్తూ ఉంటాం తరతరాల నుంచి, ఎప్పటి నుంచి వచ్చే పూర్వీకుల నుంచి. బట్ కాకపోతే డాక్టర్ చెప్పారని కానీ ఒక నమ్మకం వచ్చేస్తుంటుంది కదా, అందుకు అడుగుతున్నా. ఇది ఎక్కువగా ఆయుర్వేదిక్ డాక్టర్స్ చెప్తూ ఉంటారండి. ఓకే, ఆయుర్వేదిక్ డాక్టర్స్ చెప్తుంటారు. ఓకేనండి, అయితే ఏం పర్వాలేదు అంటారు. ఎప్పుడైతే అది లిక్విడ్ లాగా మారి లోపలికి వెళ్ళిపోతుంది కదా, మరి ఊపిరితిత్తుల్లోకి ఏమీ వెళ్ళొద్దు అంటూ ఉంటారు కదా, అందుకు ఆ డౌట్తో అడుగుతున్నా. ప్రాబ్లం అయితే ఏమీ లేదండి. ఓకేనండి. ఓకే, అయితే మీకు చూసారు కదా, మీకు యూస్ఫుల్ అనుకుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయొచ్చు. ఓకేనండి, మరి మీరు ఒక టిప్ చెప్పారు కాబట్టి మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతా. చూస్తుంటున్నారా బీఆర్కే న్యూస్? చూస్తున్నానండి. నాకు సినిమాస్ మీద అంత ఐడియా లేదు. పొడుపు కథ అడగండి. పొడుపు కథ అడగమంటారా? పొడుపు కథ అడగనా లేకపోతే ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడగనా మిమ్మల్ని? పొడుపు కథ అడగండి. పొడుపు కథ అడగమంటారా? ఈరోజు పొడుపు కథలు పెద్ద ఎక్కువ తీసుకురాలేదండి, నేను ఆల్రెడీ అడిగేసా పొడుపు కదా. నాకు జనరల్ నాలెడ్జ్ అంతగా ఐడియా లేదండి. జనరల్ నాలెడ్జ్ మీకు ఎంతగా ఐడియా లేదంటున్నారు కాబట్టి సరే, అయితే మిమ్మల్ని ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూసి కొన్ని స్టోరీస్ ఉంటాయి కదా,
ఆ స్టోరీస్కి సంబంధించిన ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ముందే మీకు క్లూ కూడా ఇచ్చేసా. ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు యాక్చువల్గా. నేను ఇప్పుడు నా మాటలు మీకు అర్థమయ్యాయి కదా, నా మాటల్లోనే క్లూ ఉంది. సో 45 సెకండ్స్ టైం లిమిట్, క్వశ్చన్ అడిగేస్తున్నా మిమ్మల్ని. సో 5 తంత్రాలు గలది, పిల్లలకు మహా ఇష్టమైంది. వెరీ ఈజీ క్వశ్చన్, మీరు చెప్పేయచ్చు. ఏంటది? స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. తాటి ముందు కాదు 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 5 తంత్రాలు గలది, పిల్లలకు మహా ఇష్టమైంది. అవి తినే ఐటెం కాదండి. మీకు ఇంకా క్లూ ఇచ్చేస్తున్నా, అది స్టోరీస్కి సంబంధించింది. పంచతంత్రం మళ్ళీ చెప్పండి. పంచతంత్రం. ఓకేనండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మీకు 2 క్లూస్ ఇచ్చేసా, ఒకటి చెప్పేసాను కూడా ఆల్మోస్ట్ మీకు అసలు. అవునండి థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనండి, కంగ్రాచులేషన్స్. మీ చీర మీకు త్వరలో మీ దగ్గరకు వచ్చేస్తుంది. అండ్ మీరు మళ్ళీ కాల్ చేస్తూ ఉండండి, పట్టు చీరలు గెలుచుకోండి. మరి నెక్స్ట్ ఆ లక్కీ కాలర్ ఎవరో, వారితో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు షో. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? వెంకటలక్ష్మి అండి. వెంకటలక్ష్మి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నాయండి. చేబ్రోలు అండి, ఏలూరు జిల్లా. ఏలూరు నుంచి కాల్ చేస్తున్నారు. మీరు ఇంతకుముందు కాల్ చేశారా? లేదు మేడం. ఓకేనండి, ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? అంటే కాల్ చేశారేమో అనిపిస్తే అడుగుతున్నా. లేదు మేడం, ఫస్ట్ టైం అండి. ఓకేనండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హోమ్ మేకర్ అనమాట. అవును మేడం. మరి ఏమైనా టైం దొరికితే ఏం చేస్తుంటారు? టైం దొరికితే చేసేది ఏముంది మేడం, కొంచెంసేపు టీవీ చూడటం, రిలాక్స్ అవ్వడం. అంతే కదా, మరి ఈ టైంలో దొరికేదేగా టైం. ఇంకా 2 నుంచి 3 ఈ మధ్యలో కొంచెం 2 o'clock నుంచి దొరుకుతుందని మీతో మాట్లాడదామని ఈ ప్రోగ్రామ్తో వస్తున్నాం. అవును మేడం. మరి ఈరోజు వంట ఏం చేశారు? ఈ రోజా మేడం, మాకు లక్ష్మీవారం కాబట్టి సంత జరుగుద్దండి, చేపలు తీసుకొచ్చాను. ఓకే, చేపలతో ఏం చేశారండి? చేపలు కూర? లేదు, చేపలు పులుసు పెట్టాను మేడం. ఓకే, చేపలతో పులుసు చేశారు. అవును మేడం. ఓకేనండి, మరి దాని పక్కన అంటే ఆఫ్ కోర్స్ చేపల పులుసు పక్కన కాంబినేషన్ అంటే మహా అయితే ఒక పప్పు చేసుకుంటారు అనుకుంటా, అంతేగా అండి? లేదు మేడం, మామూలుగా అయితే ఎవరినో అంటే చేస్తాం. ఇంకా బట్ మీ వరకు కదా అంటున్నారు, మీ వరకు అంటున్నారు. మా వరకు కాబట్టి ఇంక పులుసుతో కర్రీతో సరిపెట్టేసాం. మరి ఏం చేస్తుంటారండి మీ హస్బెండ్? మా హస్బెండ్ లారీ డ్రైవర్ మేడం. ఓకేనండి, పేరండి వారి పేరు? వీరస్వామి మేడం. వీరస్వామి గారు. మరి పిల్లలా అండి? ఒక బాబు మేడం. బాబు ఏం చేస్తున్నాడు? రీసెంట్ గా మెకానికల్ ఇంజనీరింగ్ ఫినిష్ చేసి క్యాంపస్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నాడు మేడం. ఓకే, క్యాంపస్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు. అంత పెద్ద బాబు. ఓకే, మీ అబ్బాయి. ఓకేనండి, ఆల్ ది బెస్ట్. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకేనండి. అండ్ మరి ఏంటి, మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు? మీకు తెలుసుగా, రూల్స్ తెలుసుగా? చూస్తున్నారా? ఎప్పటి నుంచి చూస్తున్నారు ప్రోగ్రామ్? నేను 3 days నుంచి చూస్తున్నాను మేడం. 3 days నుంచి చూస్తున్నారా? ఎలా తెలుసు మీకు ప్రోగ్రామ్ వస్తుందని? 4 weeks అవుతుందండి, ఇది 4th week. మీకు ఎలా తెలుసు? అంటే మామూలుగా న్యూస్ చూస్తా, 1 by 1 చూస్తా ఉన్నాను. మొన్న పెట్టేటప్పటికి బీఆర్కే లైవ్ షో అని కూర్చుంటా అని వస్తే సరే అని చూసాను అనమాట. ఇంకా అప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ గా చూస్తున్నాను మేడం. ఓకేనండి, మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు? మీకు తెలుసుగా, మరి చూస్తున్నారు కదా. మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్లాలంటే మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. పాటో, డైలాగో, పొడుపు కదో, టిప్పో. డైలాగ్ చెప్తాను మేడం. చెప్పండి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్. చూస్తున్నారా? రిలీజ్ అయిపోతుంది కదా సినిమా ఈరోజు. మేడం, టికెట్లకి ట్రై చేసాం మేడం, మాకు అవైలబుల్ దొరకలేదండి. బుకింగ్స్ అని వస్తున్నాయి. రేపు ఎల్లుండే చూసుకుని వెళ్తాం మేడం. ఓకేనండి, ఓకే. మరి మా కోసం ఒక డైలాగ్ చెప్పేశారు. సో మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతా. ఓకే మేడం. మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్ అడగాలి? సినిమాలు అయితే చూస్తారని అనిపిస్తోంది, పుష్ప 2కి వెళ్తాను అంటుంటే. చూస్తాం మేడం. మరి ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగా, మీరు కూడా వినే ఉండుంటారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారేమో చూస్తా. ఏదైనా పంచతంత్రం పిల్లలది? అది కాదు, ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశారు. మరి సినిమా క్వశ్చన్ అడగనా మిమ్మల్ని? అయితే సినిమాలు చూస్తా అంటున్నారు కదా, బాగానే నాలెడ్జ్ ఉంటుంది అనిపిస్తోంది. అడుగుతున్నా చూడండి. శ్రీరంగ నీతులు సినిమాలో హీరోయిన్ పేర్లు ఏమిటి? శ్రీరంగ నీతులండి. అవునండి, కొత్త సినిమా ఒకటి వచ్చింది కదా మళ్ళీ తిరిగి.
కొత్త సినిమా అయితే తెలియదు మేడం, పాత సినిమా అయితే తెలుసండి. కొత్త సినిమా ఒకటి వచ్చిందండి మళ్ళీ అది. ఇందాక నేను ఆల్రెడీ అడిగా ఒకరిని. మీరు ఈ లోపు మీరు ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది, ఇంకా అందుకని మళ్ళీ తిప్పి అడిగా క్వశ్చన్. అది మిస్ అయినట్టున్నారు మేడం. పాతది అయితే తెలుసండి, శ్రీరంగనీతిలో కరెక్టే. కాకపోతే నేను ఆల్రెడీ అడిగేసిన క్వశ్చన్ కాబట్టి మిమ్మల్ని అడిగితే మీకు ఈజీ అయిపోతుంది అనుకున్నా, కానీ మీరు మరి చూడట్లేదు అనుకుంటా, వినట్లేదు మొత్తానికి. లేదు లేదు మేడం, మీరు పెట్టేసి నేను ఫోన్ ట్రై చేసుకుంటే వంటగదిలోకి వెళ్ళాను మేడం. ఒకవేళ అప్పుడు మిస్ అయ్యి ఉంటాను. అదేనండి, మీరు ట్రై చేయలేకపోయారు. నేను ఆల్రెడీ అందుకని అడిగిన క్వశ్చనే అడిగా మిమ్మల్ని తిరిగి. ఓకేనండి, ఓకే. మీరు ఈసారి నేను అడిగిన క్వశ్చన్స్ తిప్పి అడుగుతానండి, ఎవరైనా ఆన్సర్ చేయకపోతే. మీకు ఆల్రెడీ వినుంటారు కాబట్టి మిమ్మల్ని అడిగినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ప్లీజ్ ఒకసారి వింటూ ఉండండి, వింటే ఈజీ అయిపోతుంది మీకు క్వశ్చన్ వెంటనే మిమ్మల్ని అడిగినప్పుడు, తిరిగి ఆ క్వశ్చన్ అడిగినప్పుడు. ఓకేనండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం తప్పకుండా మీరు పట్టుచీర గెలుచుకోవాలి. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. హాయ్ మేడం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీ పేరు? బాగున్నాం మేడం, నా పేరు కస్తూరి మేడం. కస్తూరి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పొంగనూరు నుంచి మేడం. పొంగనూరు. మీరు ఆల్రెడీ కాల్ చేశారా? లేదు మేడం, ట్రై చేస్తున్నాము, ఈ రోజు కనెక్ట్ అయింది. ఫైనల్ గా కనెక్ట్ అయ్యింది, చూసారు కదా. ఎప్పటి నుంచి చేస్తున్నారు మేడం? 15 రోజుల నుంచి చూస్తున్నాం మేడం. 15 రోజుల నుంచి అంటున్నారా? అవును మేడం. అవునండి, 4 వీక్స్ అవుతుంది, ఇది 4th వీక్ అన్నమాట. అవును మేడం. మరి ఫైనల్ గా కలిసిందిగా మేడం? ఫైనల్ గా కలిసింది కదా అంటున్నా అండి. అవును మేడం, అవును మేడం. ఓకేనండి, చాలా హ్యాపీగా ఉంది మేడం. మరి మీ యాంకరింగ్ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారండి కస్తూరి గారు? హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫ్ అంటున్నారా? హోమ్ మేకర్ అంటున్నారు. అవును మేడం. ఓకేనండి, మరి పిల్లలా అండి? అవును మేడం, 3 అబ్బాయిలు. 3 అబ్బాయిలు. పేర్లు? అవును, భార్గవరామ్, ధరణేష్ అండి. అవును మేడం, ధరణేష్. ఓకే. దక్షిత్ రామ్ మేడం. ఓకే. ఈ ధరణేష్, దక్షిత్ రామ్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. ధరణి పేరు వింటూ ఉంటాం కదా, అబ్బాయికి పెట్టారు కాబట్టి ధరణేష్ పెట్టారా? కొత్తగా ఉంటుందండి మేడం. ఓకే, కొంచెం డిఫరెంట్ గా కూడా ఉంటుంది. ధరణి అంటే అందరికీ తెలిసిందే, భూమి. ఓకే, డిఫరెంట్ గా ఉంది, మీనింగ్ఫుల్ గా కూడా ఉంది. బాగుందా మేడం? బాగుందండి, డిఫరెంట్ గా ఉంది. అంటే కామన్ గా ధరణి వింటూ ఉంటాం కదా, ధరణేష్ అంటే డిఫరెంట్ గా ఉంది. అవును మేడం. ఓకేనండి, మరి మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? టైలర్ మేడం. టైలరింగ్ చేస్తుంటారు. టైలరా అండి? అవును మేడం. పేరేంటండి మీ హస్బెండ్ పేరు? సురేంద్ర మేడం. ఎవరండి పేరు? సురేంద్ర గారు. ఓకేనండి, అయితే మీకు ఇంట్లో మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు పండుగకి ఒక జస్ట్ అలా గంటల ముందు ఇచ్చినా కానీ ఈజీగా మీకు వచ్చేస్తేగా. అందుకే మేడం కాల్ చేశాం. ఓకే ఓకే. కాదండి, ఇప్పుడు మీ హస్బెండ్ ఏంటి, మీరు టైలర్ కదా, సో మీకు ఏంటంటే ఈజీ కదా. బయట వాళ్ళందరూ ఏమిటంటే వెయిట్ చేయాలి కదా ఇచ్చిన తర్వాత, ముఖ్యంగా పండుగల టైంలో. అవును మేడం. మరి మీకైతే ఎనీ టైం మీకు వెంటనే వచ్చేస్తాయి. అలా తీసుకోవడం ఆలస్యం, బయట నుంచి ఇచ్చిన వెంటనే కుట్టించేస్తారు. అవును మేడం. ఓకేనండి, మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు? టిప్ చెప్తా మేడం. టిప్ చెప్తారా? అవును మేడం. ఏం టిప్ చెప్తారు మాకు? చుండ్రు చాలా ఎక్కువగా ఉంది అనుకో మేడం చల్లో. చెప్పండి చెప్పండి. చుండ్రు ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది అనుకో మేడం, కొబ్బరి నూనె పెట్టుకునేసి నిమ్మకాయతో 20 minutes దుద్దుకొని స్నానం చేసిన తర్వాత అయితే బాగుంటుంది మేడం. ఓకేనండి, అంటే చుండ్రు ఉంటే ఏం చేయమంటారు తగ్గడానికి? పనిచేస్తుంది అంటారా ఏంటి? హలో 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 అయ్యో, ఓకే, అయ్యో డ్రాప్ అయ్యిందండి కాల్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేయండి. మీ కాల్ డ్రాప్ అయిపోయింది, కట్ అయింది, ఏం ప్రాబ్లం ఏదో ఉన్నట్టుంది. నెక్స్ట్ టైం కాల్ చేయండి తప్పకుండా, మీరు పట్టుచీర గెలుచుకోవాలి. ఓకేనా అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. హలో, హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. శాలిని అండి నా పేరు. శాలిని గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ప్రిన్స్ కాలనీ అండి. ఎక్కడండి?
ప్రెస్ కాలనీ మణికొండ రోడ్. ఓకే, మణికొండ రోడ్ నుంచి ఇక్కడే హైదరాబాద్ నుంచే కాల్ చేస్తున్నారు. ఓకే అవునండి. ఓకేనండి, ఎలా ఉన్నారు శాలిని గారు? బాగున్నానండి, చాలా రోజుల నుండి చూస్తున్నాను, కాల్ చేస్తున్నాను, ట్రై ఈ రోజు కలిసింది. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు కూడా ప్లెజర్ అండి మీతో మాట్లాడడం, చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో మరి ఏంటండి, అన్ని రోజుల నుంచి ట్రై చేసి ఫైనల్ గా మీకు లైన్ కలిసింది కదా, సంతోషమేనా మరి? హ్యాపీగా ఉందండి. విన్నవాలి ఈజీ క్వశ్చన్ అడగండి. నేను క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి, బట్ నేను క్లూస్ కూడా ఇస్తా, మీరు కొంచెం తొందరగా ఆలోచించండి, టెన్షన్ పడకుండా. ఇన్ టైంలో ఆలోచించి మీరు చెప్పారనుకోండి, నేను ఇంకొంచెం ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వగలుగుతాను. ఓకేనండి, నా నంబర్ తీసుకోలేదండి. లేదండి, ఇప్పుడు మీకు కాల్ బ్యాక్ చేస్తాను మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత. ఓకే అండి. ఓకేనండి, మరి ఏంటి మీరు మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు? నేను టిప్పు అలోవీరాలో టమాటా కట్ చేసి కొంచెం సాల్ట్, అది పౌడర్ వేసి, హల్దీ, పసుపు వేసేసి షుగర్లో డిప్ చేసి అలోవీరా జ్యూస్లో డిప్ చేసి పెట్టుకోవాలి. కొంచెం స్క్రబ్ చేస్తే మంచిగా అవుతుందండి స్కిన్. ఓకేనండి, ఒక బ్లీచ్ లాగా పనిచేస్తుంది అంటున్నారు. అవును, ఫేషియల్ లాగా, ఫేషియల్ చేసినట్టు ఉంటుంది క్లీన్ గా. ఓకే, రాకెట్స్ ఉంటే పోతాయండి. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను నేను, మీరు ఒక టిప్ చెప్పారు కాబట్టి. ఇది ఒక ఫన్నీ క్వశ్చన్. గుడికి వెళ్తే బొట్టు దేనికి పెట్టుకుంటారు? మనము గుడికి పోతే బొట్టు హిందువులమని తెలవడానికి అండి, మన హిందూ సాంప్రదాయానికి చిహ్నం కదండి అది. కరెక్టే, కానీ నేను ఒక ఫన్నీ వేలో అడిగా. ఇది క్వశ్చన్ అనండి, మెయిన్ క్వశ్చన్ కాదండి, ఇది మెయిన్ క్వశ్చన్ కాదు. ఫన్నీ క్వశ్చనా? ఏమోనండి, టెన్షన్ లో గుర్తు రావట్లేదు. నేను అసలైన క్వశ్చన్ చెప్తే చాలండి ఆన్సర్. ఓకేనండి, మీ పాప డాన్సర్ అంటున్నారా? క్లాసికల్ డాన్సరా? అవునండి, కొంచెం చేస్తుంది. ఓకేనండి, సరే అయితే మెయిన్ క్వశ్చన్ రౌండ్కి తీసుకెళ్ళిపోతాం మిమ్మల్ని. మీ పాప కూడా పక్కనే ఉన్నారంటున్నారు కదా, పాప చిన్న అండి పెద్దగా పెద్ద బాగా పాప? చిన్న పాప పెద్ద? ఫిఫ్త్ క్లాస్ అంటారు. అయితే నేను కొంచెం ఎలాంటి క్వశ్చన్ అడగను? సరే అయితే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. మీ పాప పక్కనే ఉందంటున్నారు కాబట్టి, ఇది కరెంట్ అఫైర్స్ కి సంబంధించింది, రోజు ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటుంది పేపర్ చదివితే. అందులోని స్కూల్కి వెళ్ళే వాళ్ళకి పేపర్ చదువుకుని రమ్మని కూడా చెప్తారు కదా, ఒకటి ఉంటుందిగా. సో అందుకని నేను అలాంటి ఒక క్వశ్చన్ అడుగుతున్నా, అడిగేస్తున్నా చూడండి. 45 సెకండ్స్ టైం లిమిట్. కృష్ణా నది జలాల వివాదం ఏ రాష్ట్రాల మధ్య జరుగుతోంది? అడగండి మీ పాపని, చెప్తుంది. కృష్ణా నది జలాల వివాదం ఏ రాష్ట్రాల మధ్య జరుగుతోంది? ప్రస్తుతం నడుస్తోందండి కృష్ణా నది జలాల వివాదం. ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అనుకోండి, అది వేరే సంగతి. బట్ మీ పాపని అడగండి, చెప్తుంది, పక్కనే ఉంది కదా. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్యనండి. ఇంకొక రాష్ట్రం మిస్ చేశారు మీరు. క్లూ ఇవ్వండి ప్లీజ్. మొత్తం 4 రాష్ట్రాలండి, మొత్తం 4 రాష్ట్రాలు. ఒక రాష్ట్రం మీరు చెప్పండి ప్లీజ్. నేను చెప్పనా? ఏపీయా? మళ్ళీ చెప్పండి ఒకసారి, లిస్ట్ చెప్పండి మళ్ళీ. తెలంగాణ అండి, తెలంగాణ కూడా వస్తుంది. ఓకేనండి, కంగ్రాచులేషన్స్. 4 రాష్ట్రాలు చెప్పేశారు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ. థ్యాంక్ యూ మేడం. ఓకేనండి, కంగ్రాచులేషన్స్. మీ పాపకు కూడా చెప్పండి కంగ్రాచులేషన్స్, తనే చెప్పినట్టున్నారుగా. ఓకేనండి, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మీ చీర మీకు త్వరలో వస్తుంది. మీకు కాల్ బ్యాక్ చేస్తారండి మా వాళ్ళు, కాల్ బ్యాక్ చేసి మీ డీటెయిల్స్ తీసుకుంటారు, పట్టు చీర త్వరలో పంపిస్తారు. సో చూసారు కదండి, ఈరోజు 4 లక్కీ కాలర్స్ పట్టు చీరలు గెలుచుకున్నారు. సో మరి నెక్స్ట్ మళ్ళీ రేపు ఇదే టైంకి మళ్ళీ 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్. స్టే ట్యూన్.